నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే చర్చ మొదలైంది అయితే గత 4 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు మాంసం కొవ్వు అదే విధంగా ఫిష్ ఆయిల్ లాంటి కలిశాయి అనేటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవలంబించినటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి ప్రత్యేకించి చెప్పాలంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గత వైసీపీ పాలకులు వెక్కిరించారనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది భగవంతుడి మీద ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేనటువంటి వ్యక్తులకి అవినీతి ఆరోపణ కేసులో కూరుకుపోయినటువంటి వ్యక్తులకి భూదందాలతో ప్రజలను ముంచినటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించడం వల్లే ఈ విధమైనటువంటి అపచారాలు జరిగాయనేటువంటి ఒక వాదన బలంగా ప్రజల్లో నుంచి అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 100 రోజులు గడిచిన పరిస్థితుల్లో ఇంతవరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని నియమించకపోవడం మీద కూడా కాస్త విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది టీటీడీ చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులను కూడా కనుక నియమిస్తే ఖచ్చితంగా తిరుమల శ్రీవారి యొక్క ప్రతిష్టతను పెంచే వారిని కనుక నియమిస్తే టీటీడీకి సంబంధించినటువంటి అంశాల మీద భగవంతుడికి సంబంధించినటువంటి ఈ ప్రసాదాల మీద హిందువులకి నమ్మకం కలిగే విధంగా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది ఖచ్చితంగా నమ్మకం అయితే కలిగేటువంటి అవసరం ఉంటుంది కానీ 100 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా టీటీడీ చైర్మన్ పదవిని పాలక మండలి సభ్యుల్ని ఇంకా ఈ ప్రభుత్వం నియమించకపోవడం మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి అయితే గతంలో చూస్తే అనేక మంది పేర్లు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన సోదరుడు నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అయితే నాగబాబు గతంలో కనుక చూస్తే అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారనుకున్న తరుణంలో చివరి నిమిషంలో నాగబాబు టికెట్ని వదులుకున్నారు సో అలాంటి నాగబాబుకి ప్రస్తుతం టీటీడీ చైర్మన్ పదవి కనుక ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను ఆయన కాపాడతారనేటువంటి ఒక వాదన ఉంది అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి నాగబాబుతో కొంతమంది ప్రస్తావించగా దాన్ని ఆయన కొట్టిపారేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మరింకెవరికి ఇస్తారు టీటీడీ చైర్మన్ పదవి టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలి ప్రధానంగా చెప్పాలంటే కైంకర్యాలు తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది భగవంతుడి మీద భక్తి శ్రద్ధ లేని వ్యక్తులకి కేవలం వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఇలాంటి పదవులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక అభిప్రాయానికైతే ప్రభుత్వం కూడా వచ్చింది ప్రజలు కూడా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకించి హిందువుల్లో ఈ వాదన అయితే బలపడతా ఉంది ఎవరైతే ధర్మకర్తల మండలి అంటే టీటీడీ బోర్డు మెంబర్లు అంటారు వారిని ఎవరైతే బోర్డు మెంబర్లుగా నియామకం అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులే కావాలి ప్రత్యేకించి వారి కుటుంబంలో వారి భార్య వారి బిడ్డలు కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు మాత్రమే ఈ టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కానీ టీటీడీ చైర్మన్ పదవిలో కానీ కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో అనేక మంది పీఠాధిపతులు కూడా పెద్ద ఎత్తున వారి వాదనను కూడా తెర మీదకి తీసుకొని వస్తున్నారు ఎవరైతే టీటీడీ చైర్మన్గా ఉంటారో ఎవరైతే పాలక మండలి సభ్యులుగా ఉంటారో ప్రత్యేకించి మేము పీఠాధిపతులు అందరం కూడా కలగలిసి వారి ఇంటికి వెళ్తాం వారి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తాం వారి నిజమైన హిందువులైనా భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయా లేవా అనే దాని మీద మేము వెరిఫికేషన్ కూడా చేస్తామంటూ మరొక వాదన కూడా తెర మీదకి వచ్చింది అనేక మంది పీఠాధిపతుల దగ్గర నుంచి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ని తక్షణమే నియమించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ ప్రజానీకం కోరుకుంటా ఉంది